అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. ప్రస్తుతం మనకున్నటువంటి చట్టాల ప్రకారంగా కాలేజీల్లో అడ్మిషన్ అప్పుడు కానీ ఉద్యోగాల కోసం కానీ ఒక రిజర్వేషన్ ప్రాసెస్ నడుస్తుంది. అందులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, అదే రీతిలో ఈడబ్ల్యూఎస్ కూడా కొన్నేళ్ల క్రితం ఇటీవల మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈడబ్ల్యూఎస్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ కేటగిరీల వారీగా రిజర్వేషన్ అమలు చేస్తున్నారు. ఏ కేటగిరీకి ఎంతెంత రిజర్వేషన్ ఉంటుందో చాలా మందికి తెలుసు. అది ఓబీసీకి 27% ఉంటుంది, ఎస్టీకి 7.5% ఉంటుంది, ఎస్సీకి 15% ఉంటుంది, ఈడబ్ల్యూఎస్కి 10% ఉంటుంది. ఇది ఆల్ ఇండియా కోటాలో. కొన్ని స్టేట్స్లో ఎస్సీ, ఎస్టీ ఈ రిజర్వేషన్స్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఏపీలో, తెలంగాణలో కూడా చాలా వైరుధ్యం ఉంటుంది. అయితే ఓవరాల్గా ఆల్ ఇండియా కోటాకి సంబంధించి ఉన్నటువంటి డేటా ప్రకారంగా చూస్తే ఓబీసీ 27%, ఎస్టీ 7.5%, ఎస్సీ 15%, తర్వాత ఇటీవల వచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ 10%. వాస్తవానికి ఈడబ్ల్యూఎస్ ఎవరికి వర్తిస్తుంది అనే దాని మీద కొన్ని ప్రమాణాలు పెట్టారు. ఆ నిబంధనల పరిధిలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఇస్తారు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఎవరికి ఇస్తారు అంటే ఫస్ట్ నిబంధన ఏంటంటే ఈ రిజర్వ్డ్ కేటగిరీల్లో ఏ కేటగిరీలో కూడా ఉండకూడదు. అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఈ రిజర్వేషన్లు ఏమి పొందనటువంటి వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వర్తిస్తుంది. ఇక అట్టా ఈడబ్ల్యూఎస్ వర్తించినటువంటి వాళ్ళకి ఆ కుటుంబం ఆదాయం ఏడాదికి 8 లక్షల లోపు ఉండాలి. 8 లక్షల లోపు ఏడాదికి ఆదాయం ఉండాలి. దాంతోపాటుగా ఆ కుటుంబానికి 5 ఎకరాల లోపు వ్యవసాయ భూమి ఉండాలి. 8 లక్షల లోపు ఆదాయం ఉండాలి, 5 ఎకరాల లోపు వ్యవసాయ భూములు ఉండాలి. దాంతోపాటుగా నగరాలు, పట్టణాల్లో అయితే నివాసం ఉంటున్నటువంటి 1000 ఎస్ఎఫ్టీలు మించకుండా నివాసం ఉండాలి, ప్లాట్ ఉండాలి. అదే సొంత ఇంటి స్థలం అయితే 200 గజాల లోపు ఇంటి స్థలం ఉండాలి. అంటే ఈ కండిషన్లు అన్నింటికి పరిధి లోపల ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఈడబ్ల్యూఎస్ ఇస్తారు. అంటే ఏ రిజర్వ్డ్ కేటగిరీలోనూ ఉండకూడదు. అంటే ఓపెన్ కేటగిరీ స్టూడెంట్ అయి ఉండాలి, ఆ కుటుంబానికి 8 లక్షల లోపు ఆదాయం ఉండాలి, కేవలం 5 ఎకరాల లోపు మాత్రమే వ్యవసాయ భూమి ఉండాలి, అదేవిధంగా 1000 ఎస్ఎఫ్టీల లోపు మాత్రమే నివాసం ఉంటున్న ఇల్లు ఉండాలి. వీటితో పాటుగా ఎక్కడ కూడా 200 గజాలకు మించి ఇంటి స్థలం కూడా ఉండకూడదు పట్టణాలు, నగరాల పరిధిలో. సో ఈ నిబంధనలు అన్నీ వర్తించినటువంటి వాళ్ళకి మాత్రమే ఈడబ్ల్యూఎస్ ఇస్తారనుకుంటే ఇప్పుడు దేశంలో జరుగుతుంది ఏందో చూస్తే మొన్న 2024 నీట్ ఎగ్జామ్స్ రాసి మెడికల్ కాలేజీల్లో సీట్లు సంపాదించినటువంటి వాళ్ళ లిస్ట్ ఇది. ఇది డీమ్డ్ యూనివర్సిటీల్లో ఈడబ్ల్యూఎస్ కోటాలో సీట్లు సాధించినటువంటి వాళ్ళ సంఖ్య. మొత్తం దేశవ్యాప్తంగా మొత్తం 9,500 ఎంబీబీఎస్ సీట్లు డీమ్డ్ యూనివర్సిటీలో ఉంటే అందులో 950 సీట్ల వరకు ఈడబ్ల్యూఎస్ కోటాలో వస్తే అందులో సుమారుగా 350 నుంచి 400 మంది ఈడబ్ల్యూఎస్ కోటాలో డీమ్డ్ యూనివర్సిటీల్లో చేరారు. ఎంత ఫీజుకి చేరారంటే చూడండి, ఎంజీఎం మెడికల్ కాలేజ్ ఔరంగాబాద్ 19 మంది స్టూడెంట్స్ చేరారు. ఒక్కొక్కరికి ఫీజు అంతే, ట్యూషన్ ఫీజు ఎంత అంటే 21 లక్షలు. ఏడాదికి 21 లక్షలు, 5 ఏళ్లకి కలిపి మొత్తం 1,05,00,000 రూపాయల ఫీజు కట్టాలి. ఎంబీబీఎస్ డీమ్డ్ యూనివర్సిటీలో చేసేదానికి 1,05,00,000 రూపాయలు ఫీజు కట్టాలి. ఇది ఎవరు చేరారు? ఈడబ్ల్యూఎస్ కోటాలో స్టూడెంట్స్ చేరారు. ఈడబ్ల్యూఎస్ కోటా ఎవరికి వర్తిస్తుంది? 8 లక్షల లోపు ఆదాయం ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. అంటే 8 లక్షల లోపు ఆదాయం ఉన్నటువంటి వాళ్ళు 1 కోటి రూపాయలు ఒక ఎంబీబీఎస్ కాలేజ్ ఫీజు కట్టారంటే ఏమనాలి దీన్ని? ఇది కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే. 1,05,00,000 కేవలం ట్యూషన్ ఫీజు. ఇతర ఫీజులు, బుక్స్, దాంతోపాటుగా హాస్టల్ ఫీజులు ఇవన్నీ కలిపితే దాదాపుగా 1,50,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. 1,50,00,000 రూపాయలు కట్టి ఈడబ్ల్యూఎస్ కోటాలో ఎంబీబీఎస్ చేశారంటే ఇది ఎక్కడైనా సాధ్యమా? 8 లక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఈడబ్ల్యూఎస్ వర్తిస్తుందంటే మరి ఇక్కడ 1,50,00,000 కడుతున్నటువంటి వాళ్ళు ఎవరు? వీళ్ళు కూడా ఈడబ్ల్యూఎస్ కోటాలోనే డీమ్డ్ యూనివర్సిటీలో సీట్లు ఎలా సంపాదించారు?
ఎట్లా వచ్చాయి వీళ్ళకి? చూడండి, ఈడబ్ల్యూఎస్ ఎట్లా వర్తిస్తుందో, ఈడబ్ల్యూఎస్ ఎలా దుర్వినియోగం అవుతుందో ఈ లెక్క మనకు కనిపిస్తుంది. ఇదో కేవలం వీళ్లే కాదు, ఇంకా చెప్పాలంటే ఈ ఎన్ఆర్ఐ కోటాలో కూడా ఈడబ్ల్యూఎస్ సి కేటగిరీలో ఎన్ఆర్ఐ కోటాలో ఈడబ్ల్యూఎస్ ఏడాదికి ఫీజు 33,44,000 రూపాయలు. అంటే మొత్తం ఫీజు 1,67,20,000 మొత్తం 5 ఏళ్లకు కలిపి. అంటే దాదాపు 2 కోట్ల రూపాయలు కట్టి ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్ ఒక ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేస్తున్నారంటే ఎక్కడైనా ఆచరణ సాధ్యమా? 8 లక్షల ఆదాయం, 5 ఎకరాల లోపు వ్యవసాయ భూమి, 1000 SFT లోపు ఇంటి స్థలం ఉన్నటువంటి వాళ్ళు ఇంత ఫీజులు కట్టి ఎంబీబీఎస్ చేస్తున్నారని మనం నమ్మాలి. ఇది పరిస్థితి. అంటే ఈడబ్ల్యూఎస్ ఏమవుతుంది, ఈడబ్ల్యూఎస్ ఎవరికి ఉపయోగపడుతుంది, మనం ఆలోచించాల్సినటువంటి విషయం. ఒక్కళ్ళు కాదు, కేవలం తిరువల్లూరు వేల్స్ మెడికల్ కాలేజీలోనే 11 మంది చేరారు. డివై పాటిల్ మెడికల్ కాలేజీ పూణేలో 12 మంది చేరారు. అదేవిధంగా గీతం వైజాగ్ లో 6 చేరారు. ఫీజు 25,37,000 చొప్పున కట్టి ఇది మొత్తం 1,26,00,000. ఇంతంత ఫీజు ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ కడుతున్నారంటే ఎక్కడైనా ఆచరణ సాధ్యమా? ఇది మొత్తంగా డీమ్డ్ యూనివర్సిటీ కాలేజెస్ 54 ఉంటే ఇందులో ఈడబ్ల్యూఎస్ ద్వారా చేరినటువంటి వాళ్ళు 378 మంది ఉన్నారు. యావరేజ్ ఫీజు 1,87,988 రూపాయల చొప్పున కట్టి 1 కోటి రూపాయల చొప్పున ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్ ఇట్లా ఒక ఎంబీబీఎస్ పూర్తి చేసే అవకాశం ఉంటుందని ఎవరైనా ఎక్కడైనా నమ్మొచ్చా? ఇది సాధ్యమా? ఇంకా విచిత్రం, ఆ ఎన్ఆర్ఐ కోటాలో మనం మాట్లాడుకున్నాం కదా, చూడండి లాస్ట్ ఇయర్ 2024 ఆల్ ఇండియా కోటా ఎంబీబీఎస్ సీట్ లో సంపాదించినటువంటి శ్రీ సత్యసాయి మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ కాంచీపురంలో 11,51,589 ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్ కి సీట్ వచ్చింది. ఈడబ్ల్యూఎస్ కోటాలో 11,51,589 మార్కులు కూడా చూడండి, 164 మార్కులు. ఒక్కరు కాదు, ఈ 6 చూడండి 187 మార్కులు, 10,30,000, 10,65,000, 10,76,000 వీళ్ళ ర్యాంకు. అంటే 25-24 లక్షల మంది ఎగ్జామ్ రాస్తే వీళ్ళకి ఈ స్థాయిలో ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళకి అంతంత 1 కోటి రూపాయలు, 2 కోట్లు, 3 కోట్లు చెల్లించగలిగినటువంటి వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ కోటాలో సీట్లు ఇస్తున్నారంటే ఈడబ్ల్యూఎస్ ఎలా దుర్వినియోగం అవుతుంది? ఈడబ్ల్యూఎస్ ఎవరికి ఉపయోగపడాలి, ఈడబ్ల్యూఎస్ ఎవరికి ఉపయోగపడుతుంది? ఇవి కేవలం మనం ప్రైవేటు డీమ్డ్ యూనివర్సిటీ వాళ్ళ డేటా చూస్తేనే ఎంతగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ దుర్వినియోగం అవుతుందో మనకు అర్థమవుతుంది. మరి నిజంగా గవర్నమెంట్ కాలేజీల్లో ఏ కేటగిరీలో ఈడబ్ల్యూఎస్ పేరుతో చేరుతున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఈ ఈడబ్ల్యూఎస్ ని దుర్వినియోగం చేసి ఆ సీటు సంపాదిస్తున్నట్టు? అక్కడ నిజంగా అర్హత ఉండి ఈడబ్ల్యూఎస్ కి నిజమైనటువంటి అర్హులు ఎవరైనా ఉంటే వాళ్ళకి రావాల్సినటువంటి సీట్లను ఇలా తప్పుడు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లతో ఆర్థికంగా బలమైనటువంటి వాళ్ళు కూడా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు తెచ్చుకుని వాళ్లే ఉపయోగించుకుంటుంటే ఇక నిజమైనటువంటి అర్హులైన ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ ఏం కావాలి? ఇది ముఖ్యమైనటువంటి ప్రశ్న. చాలా మంది ఈడబ్ల్యూఎస్ వచ్చింది కాబట్టి ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ లో కూడా పేద కుటుంబాలకు ఉపయోగపడుతుందని ఆశిస్తుంటే ఇప్పుడు అందులో బాగా తెగబలిసినటువంటి సెక్షన్ అంతా ఈడబ్ల్యూఎస్ దొంగ సర్టిఫికెట్లు సృష్టించి ఈడబ్ల్యూఎస్ తప్పుడు మార్గాల్లో సంపాదించి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ని భారీగా అక్రమాల ద్వారా కొనుగోలు చేసి ఇలాంటి వాటికి వినియోగించుకుంటుంటే ఇక సాధారణ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ ఏం కావాలి? నిజమైనటువంటి అన్ని అర్హతలున్న ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్లకు అన్యాయం కాదా? ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి విషయం ఇది. ఇది కేవలం మనం డీమ్డ్ యూనివర్సిటీస్ లోనే చూసాం. దేశవ్యాప్తంగా ఆంధ్ర, తెలంగాణలో కూడా అన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తో చేరుతున్నటువంటి బి కేటగిరీ, సి కేటగిరీ స్టూడెంట్స్ డేటా చూస్తే ఇంతకన్నా విస్తుపోయే వాస్తవాలు మనకి వెలుగు చూస్తాయి. ఎందుకంటే ఈ కేటగిరీలో చేరుతున్నటువంటి వాళ్ళు ఈడబ్ల్యూఎస్ అని చెప్పుకుంటూ కోట్ల రూపాయలు పెట్టి మెడికల్ సర్టిఫికెట్లు కొనుగోలు చేయడాన్ని ఎట్లా చూడాలి? దీన్ని నియంత్రించకపోతే ప్రభుత్వం ఇక ఈడబ్ల్యూఎస్ అర్హులైనటువంటి వాళ్ళకి ఎట్లా మేలు చేస్తున్నట్టు?
ఈడబ్ల్యూఎస్ ఇంకెవరికి ఉపయోగపడుతున్నట్టు? ఇది అందరం ఆలోచించాల్సినటువంటి విషయం. నిజమైనటువంటి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో వచ్చేటువంటి వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయంగా దీన్ని మనం చూడాల్సి ఉంటుంది. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా పంచుకోండి. ఎందుకంటే ఇలాంటి పరిస్థితి ఎందుకు జరుగుతుందన్న దాని మీద చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. దాంతో పాటుగా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.